వెల్కమ్ టు దీక్షా న్యూస్. వివరాల్లోకి వెళితే ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ శ్రీధర్లతో కలిసి సభ ఏర్పాటు చేసే ప్రాంతంతో పాటు హెలీప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ స్థలంతో పాటు జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేయనున్న సభా వేదిక ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. సున్నా వడ్డీ పథకం నిధులను రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా తొలిసారి ముఖ్యమంత్రి అమలాపురం వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలిసారి అమలాపురం విచ్చేస్తున్న సందర్భంలో లక్షలాది మంది ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా సున్నా వడ్డీ పథకం ద్వారా నిధులు విడుదల చేయడానికి ఈరోజు కోనసీమ ముఖ్య కేంద్రమైనటువంటి అమలాపురం రావడం నిజంగా కూడా కోనసీమ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. తప్పనిసరిగా కోనసీమలో అమలాపురంలో కొన్ని సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాకతో ఆ సమస్యలన్నీ కూడా ప్రముఖతని భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎర్రవంతెన కానీ అదేవిధంగా ఇంకా కొన్ని పెండింగ్ పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క రాకతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చూస్తున్నాం. ఉండే కాకుండా కోనసీమ నలుమూల నుంచి కూడా ప్రజలు నీరాజనాలు పడడానికి ఉపాధి అవకాశాలు పెరగాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు మన యువతకు కూడా అందాలని, అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగులో జరిగిన 7వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఐటీ, బ్యాంకింగ్, పోస్టల్ రంగాలతో పాటు మొత్తం 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మందికి కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు. నేటితో కలుపుకుని 5 లక్షలకు పైగా మంది యువకులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేసినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారు అంకిత భావంతో దేశం కోసం పనిచేయాలని సూచించారు. World of biggest population, youth population కానీ జనరల్ పాపులేషన్ కానీ వీఆర్ నెంబర్ 1. అటువంటి మన దేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, మన ఉద్యోగాలలో నీతివంతంగా పనిచేయాలి, దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యతగా ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు రానటువంటి వాళ్ళకు మన జీవితంలో మనకు శక్తినైనంత మనం వాళ్ళకందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకురావాలి. తిరుపతి జిల్లాలోని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఈ ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ రిటైర్డ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ పద్మనాభరెడ్డి గవర్నర్ కి ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా లైజన్ ఆఫీసర్ భాస్కర్ నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తిరుపతి జిల్లాలోని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం ఈ రోజు జరిగింది. కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ రిటైర్డ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవంతంగా డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. వైస్ ఛాన్సలర్ వి పద్మనాభరెడ్డి ఈ స్నాతకోత్సవ వివరాలను తెలియజేశారు. తాము చదువుకునే చదువులతో పాటు విలువలకు కూడా యువత ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. Convocation is a part of academic event in the university. It provides a memorable occasion to celebrate the intellectual and academic quest of the students and their achievements with the family, friends and well-wishers as they get ready for the next phase of their professional career. Seeing the graduating students here is certainly a proud moment for the institution and many of us, including me. At the outset, I congratulate all the graduating students, rank holders and medalists. Convocation is a celebration of educational success as you get ready to advance your careers, shoulder responsibilities and face real life challenges. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఏ సత్యానంద్ పిలుపునిచ్చారు.
విజయవాడ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని అన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ వాళ్ళు, బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు కలిసి మన ఈ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కాలంలో మనకి ఈ పర్యావరణం గురించి తెలుసు, చాలా చూస్తున్నాం మనం. సరిగా మొక్కలు లేక చాలా వరకు ఆవాసాల కోసమని వృక్షాలు ఎక్కువ కట్ చేస్తున్నారు, ఎవరు పెంచట్లేదు. దానివల్ల విపరీతమైన వేడి పెరుగుతున్నాయి. అలానే వాతావరణ మార్పులకు కూడా లోనయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటికి మన వంతు మనం ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటాలనే ఉద్దేశంతో మనమే కాకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ పరిసరాల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మొక్కలు నాటుతూ అలాగే పచ్చదనాన్ని పెంచితే ఇవి పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మన బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అండ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 2వ సెమిస్టర్ పాఠ్య పుస్తకాల పంపిణీని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఆయన విద్యార్థులకు 2వ సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని అన్ని పాఠశాలలకు ఈ పుస్తకాలను ఒకే రోజు పంపిణీ చేశామన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరాయన్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2వ సెమిస్టర్ కు సంబంధించిన పాఠ్య పుస్తకాలకు ముందుగానే అందజేస్తున్నామన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో 6 నుండి 9 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉంటున్న 1 to 9th క్లాస్ వరకు ఉంటున్న సెమిస్టర్ 2 ఉంటున్న బుక్స్ అన్ని కూడా సోషల్, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ ఇవన్నీ కూడా వివిధ తరగతిలో ఉంటున్న బుక్స్, సెమిస్టర్ 2 బుక్స్ పిల్లలందరికీ కూడా ఒకే రోజులో S12 56 మండల్స్ కి ఒకే రోజులో అన్ని స్కూల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరక అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసిన 2nd సెమిస్టర్ ఉన్న బుక్స్ ఇప్పుడే పిల్లలందరికీ కూడా సకాలంలో ఇవ్వాలని ఒక ఆదేశం కొరకు ఇప్పుడే మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముందు కాకుండా టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ కి ఎట్లాంటి సమస్య రాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అండ్ అమెజాన్ సంస్థ ద్వారా వాళ్ళు స్కూల్కే మనకు ఉంటున్న ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వెహికల్స్ ద్వారా అండ్ అమెజాన్ నెట్వర్క్ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ హెడ్ మాస్టర్స్ కి ఈ బుక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పిల్లలు ఇది చక్కగా వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని నెక్స్ట్ సెమిస్టర్ వచ్చినప్పుడు ఇది సద్వినియోగం చేసుకోవాలని కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుంది. జిల్లాలోని వ్యవసాయ అనుబంధ సంస్థల రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో మరింత లబ్ధి చేకూరేలా వ్యవసాయ సలహా మండలి కృషి చేయాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ సలహా మండలి రైతులకు అందిస్తున్న సేవలు అమోఘమని కితాబిచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జేసీ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ సంస్థల్లోని రైతులకు కూడా మేలు జరిగేలా సలహా మండలి సభ్యులు సూచించి ఆచరించడం ముదావహమన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు లబ్ధి చేకూరేలా చేస్తున్న బృందాన్ని అభినందిస్తున్నామని, ఇది ఇలా కొనసాగాలని జేసీ ఆకాంక్షించారు. ప్రతి సమావేశంలో ఆ సమయానికి తగిన విధంగా వ్యవసాయ అనుబంధ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, ఉపయోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితా పైన జరుగుతున్న సమగ్ర సర్వేను సద్వినియోగం చేసుకుని ఓటర్ లిస్టులో ఓటు ఉందో లేదో సరిచూసుకుని, లేకుంటే వెంటనే ప్రతి ఇంటికి రాబోతున్న BLO దృష్టికి తీసుకువెళ్లి నమోదు చేసుకోవాలని, ప్రజల చేతిలో ఆయుధం ఓటు అని, ఆ ఓటు లేకుంటే ప్రజాస్వామ్యానికే చేటు అని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్ను నాయకులు మరియు అనుబంధ సంఘాలతో కలిసి ఆవిష్కరించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రజల చేతుల్లో ఆయుధం ఓటు, ఆ ఓటు లేకపోతే ప్రజాస్వామ్యానికి చేటు పేరుతో ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం చిట్ట చివరి అవకాశంగా ఓటు నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులు అలాగే 18 ఏళ్ల నిండిన వారిని ఓట్లు చేర్చే అవకాశాన్ని మళ్లీ కల్పించారు. అది కేవలం ప్రతిపక్ష పార్టీలు అఖిలపక్షంతో పాటు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాట ఫలితంగానే ఇప్పుడు మనకి ఆగస్టు 21 వరకు ఏదైతే నిర్ణయంగా జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు ఏదైతే ఓటర్ల జాబితా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. అందులో భాగంగా BLOలందరూ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరునింటికి వస్తారు. కాబట్టి ఒకసారి ఏదైతే ఇక్కడ మేము చూపించామో voterportal.ec.government.in ఈ ఓటర్ ఐడిని సెట్ చేసుకొని మీ యొక్క ఓటు కనుక లేకపోతే వెంటనే మీరు యుద్ధ ప్రాతిపదికన ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేయమంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. 4,000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఏమైపోయాడని అన్నారు. యాప్కో ద్వారా చంద్రబాబు రుణాలు ఇచ్చి మాఫీ చేయకుండా మోసం చేస్తే రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. చేనేత కుటుంబాలు బాగుండాలని మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 24,000 రూపాయలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఒక అబద్ధాల పుట్ట అని గతంలో ఆయన చేనేతలకు ఏం చేశాడో చెప్పాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మీ టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో అడుగుదామని సవాల్ విసిరారు. 4,000 రూపాయలు వృద్ధి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఏమైపోయాడు? అదే కాదు, ఆప్కో రుణాలు ఇస్తే మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రుణాలు మాఫీ చేశాం, గుర్తుంచుకోమని తెలియపరుస్తా. అలా కాకుండా ఈ చేనేత కుటుంబాలు బాగుండాలని మక్కలు ఉన్న ప్రతి కుటుంబానికి ఈరోజు 1,25,000 రూపాయలు 24,000 రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి. ఇది చరిత్ర. ఈ ప్రతి కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి యొక్క ఆసరా లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క తోడ్పాటు ఇది ఒక శిరోధార్యంగా ఆ కుటుంబాలు భావిస్తాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం నుంచి 9 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరి నది వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వేలేరుపాడులో వరద పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితిని అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వేలేరుపాడులో మండలంలో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గోదావరిలో మనకి వరద రావడం జరుగుతుంది. ఈ రోజుకి ఇప్పటికి 9 లక్షల క్యూసెక్స్ దాకా వాటర్ అన్నది మనకి భద్రాచలం ద్వారా మనకి వస్తుంది. గోదావరిలో ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 2వ వార్నింగ్ రిలీజ్ చేయలేదు. ఆ లోపల అన్ని విలేజెస్కి సంబంధించిన ఫ్లడ్ ప్రిపేర్నెస్ సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఫ్లడ్ వచ్చినప్పుడు రిలీఫ్కి ఎవరిని తీసుకెళ్ళి ఏ క్యాంప్లో పెట్టాలి, వాళ్ళకి సంబంధించిన అత్యవసర సరుకులు ఏది ఉన్నాయో అది అందజేయడం, వాళ్ళకి కావాల్సిన తాగునీళ్ళు రిలేటెడ్ చూసుకోవడం, వాళ్ళకి సేఫ్టీ చూసుకోవడం, ఇలా ప్రతి విషయం. తర్వాత వరద అయిన తర్వాత శానిటేషన్, మధ్యలో కూడా బ్లీచింగ్ పౌడర్స్ ద్వారా సీజనల్ డిసీజెస్ ఏం రాకుండా శానిటేషన్ మెయింటైన్ చేయడం. ఇలా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్నారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి వ్యవస్థను జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ విమర్శించడం సరికాదన్నారు. వాలంటీర్లపై విమర్శలు చేసినందుకు పవన్ కళ్యాణ్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. జగనన్న సురక్ష ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజాప్రతినిధులు, మన వైఎస్ఆర్సీపీ నాయకులు, జగనన్న సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రజలకు, పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలోనే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాలంటీర్ వ్యవస్థను కామెంట్ చేశాడు. వాలంటీర్లు అంటే ఎవరు? ఇంతకు పేదవాళ్ళ యొక్క పిల్లలు అంటే వాలంటీర్లు, వాళ్ళు సేవ సైనికులు, జగనన్న సేవ సైనికులు వాళ్ళు. ఇలాంటి వ్యవస్థని ఆయన ఎంత హీనంగా మాట్లాడాడంటే అంత హీనంగా మాట్లాడాడు. అవహేళనగా అవి మీడియా ముందు కూడా చెప్పుకోలేని మాటలు మాట్లాడినాడు. ఇంతవరకు కూడా నువ్వేదో రోడ్ షోలు అవి చేస్తున్నావు, చేసుకోది. నీకేదో అంతో ఇంతో అభిమానులు ఉన్నారు,
వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విజిల్ వేయించుకోవాలి, మాకేం అభ్యంతరం లేదు. మా పిల్లల్ని మాత్రం మీరు చాలా హీనంగా మాట్లాడుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 908 కోట్ల రూపాయల బ్యాంకు రుణ ఎగవేతకు పాల్పడ్డారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. శ్రీ సతీసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడన్నారు. బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆస్తులన్నీ వేలానికి వచ్చాయని, తన ఆస్తులన్నీ కాపాడుకోలేని వ్యక్తి నియోజకవర్గాన్ని ఎలా కాపాడగలుగుతారని పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పూర్తిగా అవినీతి ఊబులో కూరుకుని పోయారు. తన భార్య, తండ్రి, తాను కలిసి సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఒక బినామీ కంపెనీని స్టార్ట్ చేసి అన్ని బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు పెట్టాడు. విజయ్ మాల్య, నీరవ్ మోదీ ఏ విధంగా దేశంలో బ్యాంకులు మోసం చేసి విదేశాలకు పారిపోయారో ఈ శ్రీధర్ రెడ్డి కూడా అదే విధంగా బ్యాంకులు కూర్చుటోపు పెట్టి ఒక కెనరా బ్యాంకే 908 కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టాడంటే మిగతా బ్యాంకుల పరిస్థితి ఏమిటి అందరూ చెప్పుకుంటున్నారు. వాస్తవం కూడా ఆదర్శవంతంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, జవాబుదారితనంతో ఉండాలి. బ్యాంకులు చేసిన మోసం కానీ ప్రజలు చేసిన మోసం చూస్తే రాజకీయ నాయకులంటే ప్రజల్లో అసహ్యం, తలవంపులు తీసుకొచ్చారు మా అందరికీ. తాను జగన్మోహన్ రెడ్డి బినామని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు తన నిజాయితీ రుజువు చేసుకోవాలంటే వెంటనే పార్టీ నుంచి ఆయన సస్పెండ్. దురుద్దేశంతోనే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 30 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో మంచి ప్రాజెక్టులను కట్టిందని, బిల్లులు రాక సంస్థ నష్టాల్లో ఉండడం నిజమేనన్నారు. అయితే కొద్ది నెలల క్రితం 300 కోట్లు బ్యాంకుకు కట్టడం జరిగిందని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అప్పు మొత్తం తీరుస్తామని తెలిపారు. తనను రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోలేకే ప్రతిపక్షం వ్యక్తిగత దూషణకు దిగుతోందని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పుట్టపర్తిలో ఎక్కడ లేని, నేను ముఖ్యంగా చెప్పగలుగుతాను, మన అర్చువైల్ అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని అభివృద్ధి ఒక పుట్టపర్తిలో జరుగుతూ ఉంది. ఇది జీర్ణించుకోలేని వ్యక్తులు మా దాంట్లో ఉండే కురువృద్ధుడు, టీడీపీలో ఉండే కురువృద్ధుడు ఇద్దరు కలిసి ఏకమై ఒక వ్యక్తి మీద స్వార్థ ప్రయోజనాల కోసం, వారి యొక్క స్ఫూర్తిగా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని బలిపేసి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను నిత్యము ప్రజల్లో ఉండే మనిషిని, ప్రజల దగ్గర ఉండే మనిషిని, ప్రజల గుండెలకు దగ్గరగా ఉండే మనిషిని. ఏ రోజు ఎక్కడికి నాకు పారిపోవాల్సిన అవసరం లేదు, నాకు ఎక్కడికి పోవాల్సిన లేదు. బ్యాంకర్స్ తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి కొంతమంది అపోహలు చెప్తా ఉన్నారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాం? ఏ బ్యాంకుని తప్పించుకొని తిరుగుతున్నాం? అన్న నిత్యము వాళ్ళతో టచ్లో ఉంటున్నాం. వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నాం, వాళ్ళు పిలిస్తే వెళ్తున్నాం, ఒకవేళ వాళ్ళు ఆఫీస్కి వస్తే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో కూర్చోబెట్టుకొని దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రావాల్సిన బకాయిలు ఉన్నాయి. గోదావరి నదిలో వరద ఉధృతి కాస్త తగ్గింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 39.7 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9.6 లక్షల క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి వరద తగ్గే వరకు ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పి గన్నవరం మండలం కనకాయలంక వద్ద కాజ్వే పై నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఇక్కడ అధికారులు ఇంజిన్ బోట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు కోనసీమ వ్యాప్తంగా ఉన్న లంక గ్రామాల వద్ద బోట్లను అందుబాటులో ఉంచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.